జై శ్రీరామ్ వెల్కమ్ టు వినందా బుటిక్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నది బ్రైడల్ వర్క్స్ అండి. ఇది వచ్చి చూడండి సెల్ఫ్ శారీ అండి, టోటల్గా సెల్ఫ్ శారీ. సో కస్టమర్ ఆపోజిట్ కలర్స్ ఏమీ యూజ్ చేయొద్దన్నారు. సో సెల్ఫ్ కలర్సే యూజ్ చేసి కొంచెం సిల్వర్ హైలైట్ అయ్యేలా చేసి ఇలా మనం కుందన్స్ పెట్టేసామండి. చూడండి స్టోన్స్ ఇచ్చేసాము. వర్క్ అయితే చాలా బాగుందండి. స్లీవ్స్ పార్ట్ వచ్చేసి ఇలా ఇచ్చేసాము. కింద వచ్చేసి స్కాలప్ వర్క్ ఇచ్చేసాము. మనకు నెక్ వచ్చేసేపాటికి ఇలా టోటల్గా స్కాలప్ వర్క్ వచ్చేస్తుంది. దానికి మరి మనం స్టోన్స్ ఇచ్చేసాము. ఫ్రంట్ పార్ట్కి అంతే స్కాలప్ వర్క్ వచ్చేసేసి ఇలా స్టోన్స్ ఇచ్చేసామండి. నెక్స్ట్ బ్లౌజ్ అండి, సేమ్ కలర్ కాంబినేషన్ అండి. ఇద్దరు సిస్టర్స్ అండి, సో సేమ్ కలర్స్ తీసుకున్నారు. ఇందులోనూ ఆపోజిట్ కలర్స్ యూజ్ చేయొద్దన్నారు. సో సెల్ఫ్ కలర్సే యూజ్ చేసి సిల్వర్ జరీ హైలైట్ అయ్యేలా చేసాము. కింద ఇలా డబల్ స్కాలప్ లైన్ వచ్చేసేసి మనకి హ్యాండ్స్కి అంతా బుట్టీస్ వచ్చేస్తాయండి. చూడండి డిజైన్ అయితే చాలా నీట్గా క్లియర్గా బాగుందండి. మనం నెక్స్ట్ వచ్చేసేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా ఇలా స్కాలప్ వర్క్ వచ్చేసేసి ఇవి చాలా బాగుందండి. ఇవి వచ్చి టాజల్స్ అండి, డ్రాప్ షేప్లో ఇచ్చేసాము. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఇచ్చేసాము. శారీకి వచ్చి టాజల్స్ చేయించామండి క్రోషా వర్క్లో. ఇలా 3 లేయర్స్ ఆర్చ్ వర్క్ చేయించి కుచ్చు ఇచ్చేసాము. మొత్తం టోటల్గా స్టోన్ వర్క్ చాలా గ్రాండ్గా లుక్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ బ్లౌజ్ అండి, ఇది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండి. ఈరోజు అన్నీ మీకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్లోనే చూపిస్తున్నాను. ఇది వచ్చి స్లీవ్స్ పార్ట్ అండి. స్లీవ్స్ పార్ట్ వచ్చేసి ఇలా సింపుల్ వర్కే అండి. టోటల్గా దీంట్లో కూడా సిల్వర్ జరీ ఇచ్చి మనం బ్లౌజ్ కొంచెం హైలైట్ అవ్వడానికి ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ ఇలా రౌండ్ ఇచ్చేసేసి ఫ్లవర్స్ హైలైట్ చేయడానికి రెడ్ కలర్ ఇచ్చేసి సిల్వర్ జరీ చిట్టి బుట్టీస్ ఇచ్చేసాము. ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుందండి సేమ్. నెక్స్ట్ వచ్చి సేమ్ బ్లౌజ్కి టాజల్స్ అండి, కుచ్చుళ్ళు క్రోషా వర్క్లోనే ఇలా రౌండ్ రెగ్యులర్ కదండి, ఇది కొంచెం ఆర్చ్ డిఫరెంట్గా ఉండేలాగా ఇచ్చేసేసి కుచ్చు ఇచ్చేసామండి. మీకు కానీ ఈ వర్క్స్ నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.